హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎటువంటి ఖర్చు లేకుండా మీ సొంతంగా మీరే వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఏదైనా టెస్టర్ కానీ చిన్న స్క్రూ డ్రైవర్ కానీ తీసుకోండి. పైన చూపిస్తున్న ఆ క్యాప్ అనేది రిమూవ్ చేయాలి. ఆ క్యాప్ అనేది లాక్ టైపు, లైట్గా త్రీ సైడ్ లైట్గా ప్రెస్ చేస్తే క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్యాప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మీ దగ్గర స్పానర్ కానీ కటింగ్ ప్లేయర్ కానీ ఉంటే ఏదైనా తీసుకోండి. నా దగ్గర కటింగ్ ప్లేయర్తో ఓపెన్ చేస్తాను. లైట్గా రిమూవ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఆ బోల్ట్ అనేది. ఆ డ్రమ్ అనేది ఓపెన్ అయ్యింది. సో పెయింట్ బ్రష్ కానీ ఏదైనా క్లాత్ కానీ తో క్లీన్ చేయండి. చాలా డస్ట్ అనేది ఉంది. బ్రష్తో అయితే నీట్గా వస్తుంది, క్లీన్ అయిపోద్ది. క్లీన్ చేసిన తర్వాత సైడు సేమ్ మెష్ లాంటిది ఉంటుంది, అది కూడా ఓపెన్ చేయాలి. సేమ్ లాక్ టైప్, అది కూడా రెండు సైడ్లు ప్రెస్ చేస్తే ఈ మెష్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి. సో చూసారా, చాలా డస్ట్ అనేది ఉంది. బ్రష్ తోటి అక్కడ కూడా క్లీన్ చేసేయండి. ఎక్కువగా ఆ మెష్ దగ్గర అనేది డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లైట్గా లాక్ టైప్, అది ఆ లాక్ ప్రెస్ చేస్తే ఆ మెష్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ డ్రమ్ అనేది ప్లస్ ఆ మెష్ అనేది క్లీన్ చేసిన తర్వాత సేమ్ పొజిషన్లో ఫిక్స్ చేయండి. అలా ప్రెస్ చేస్తే లాక్ అనేది పడిపోద్ది. మొత్తం క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా క్లీన్ చేసాం. ఇప్పుడు సేమ్ పొజిషన్లో ఫ్యాన్ రూమ్ అనేది ఫిట్ చేసి ఇప్పుడు బోల్ట్ అనేది ఫిట్ చేసేయాలి. జాగ్రత్తగా చూడండి. సేమ్ ఆ క్యాప్ అనేది బోల్ట్ అనేది ఫిట్ చేస్తాం. సేమ్ ఆ క్యాప్ని 3 డాట్స్ దగ్గర యాక్సిడీస్గా ఫిక్స్ చేస్తే లాక్ అనేది ప్రెస్ చేస్తే లాక్ పడిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.